రిషి వెళ్ళాడు మావయ్య గారు అమ్మని తీసుకురావడానికి. ఓహో! ఇప్పుడే వచ్చినావు మామ. అవునయ్యా. ఇప్పుడే వచ్చాను. కొంచెం బాడీ పెయిన్స్ ఉండే పండుకున్నా. ఓ మురళి, ఇప్పుడే పంతులు గారిని కనుక్కున్నాను. రాజుగాడి నక్షత్రం ప్రకారం చిన్న దినం 3వ రోజున, పెద్ద దినం 11వ రోజున వచ్చాయి. మురళి, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు చిన్నాన్న. ఆఫీసు 11 రోజులంటే మురళి, 11వ రోజు వరకు నువ్వు పొలిమేర కూడా దాటకూడదు. చిన్న రోజుకి అయిన వాళ్ళు మాత్రమే వస్తారు, కానీ పెద్ద రోజుకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఎప్పుడు వాడి సంతకంతోనే డబ్బులు గట్రా జరిగేవి. ఇప్పుడు నువ్వే చూసుకోవాలి. ఘనంగా చేయాలి కాబట్టి కాస్త డబ్బు కూడా ఎక్కువగానే ఖర్చు వస్తుంది. అంతా మేము ఒక్కలమే అంటే కష్టం. అన్నయ్య గారు వాళ్ళని కూడా సగం పెట్టుకోమనండి. డబ్బు పెట్టుకోనికి నేనేమన్నా కొడుకునా? అప్పుగా అయితే సరే. అలా ఎలా అన్నయ్య గారు? మాకెలా జరిగిందో మీకు కూడా అలానే కదా జరిగింది. గది మామ బాధ్యత. చేసిండు. మరి ఇది కూడా మీ బాధ్యతే. ఎవర్సా లోనికి బా. చూడు చెల్లెమ్మా, మేము కడచూపుకొచ్చినాం, అంతేగాని ఈ సగం సగం బేరమేంది, పంచాయతీ లేంది. బావగారు బాధ్యతగా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే లేదు. అంతేగాని మాట్లాడకండి. మా అయ్య పోతే మీరిచ్చిండ్రా? ఇది అంతే. మీ దగ్గర పైసలు తక్కువ ఉంటే అప్పుగా ఇస్తా అన్నా, మంచిగా. నేనేమన్నా? గదంతా సరే, మొన్న హైదరాబాద్లో మీరు ఇల్లు కట్టిండ్రు కదా, ఆ గృహప్రవేశానికి నన్ను పిలిచిండ్రా? నాకెట్లుంటది? అన్నయ్య, మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. పోయిన నెల మీ ఇంటికి మేము ఫంక్షన్కి వస్తే మమ్మల్ని చూసి తెలియనట్టుగా తిరిగారు. మరి దాన్నేమంటారు? లతమ్మ, నువ్వాగు. రాజుగాడి పేరు చెప్తే ఈ ఊళ్ళో ఎవరైనా డబ్బులు ఇస్తారు. నా కళ్ళెదుట వాడు ఎవరికైనా డబ్బులు ఇచ్చాడు గాని ఎవరి దగ్గర పుచ్చుకోలేదు. అయినా మీరు చేస్తే వాడి ఆత్మకేదో తృప్తిని అడిగానే గాని నాకు ఈ ఊళ్ళో డబ్బు పుట్టక కాదు. ఎందుకు అనవసరంగా మాటలనుకుంటారు? అదే గచ్చిన్నాన్న, దాని గురించి అడుగుతుంటేనే తప్పించుకోవడానికే ఆయన అరుస్తున్నాడు. నాకోకే, సగం ఇస్తా. లేదు నీ దగ్గర లేకుంటే మొత్తం నేనే ఇస్తా. ఇక నుంచి సగం సగం పెడదాం, సగం సగం తీసుకుందాం. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మాటలు జాగ్రత్త రాని. అరే ఆపండి. కాబోయే వియ్యంకులు, రేపు పెళ్ళైతే ఇదంతా మీదే కదా. ఊరుకోమమ్మా, ఇప్పుడే గిట్లున్నారు. పెళ్ళైన తర్వాత ఎట్లుంటారా వీళ్ళు? నీకోసం ఎవరూ కాసుకు కూర్చొని లేరు ఇక్కడ. రాజుకు మాటిచ్చారు కదా పెళ్లి చేస్తాము అని. ఆయన తెలిసినోళ్ళకి ఇచ్చేయమన్నాడు. నేను గదే చేస్తున్నా. కానీ వీళ్ళకి కాదు, నాకు తెలిసినోళ్ళకి ఇచ్చేస్తున్నా. ఈ లొల్లంతా కాదు మామా. ఆ రోజు ఆయనకు ఒంట్లో బాగలేదంటే నేను సరే అన్నా, కానీ లేకుంటే మా పిల్లని ఇట్టాంటోడి ఇంటికి ఇచ్చేదేంది? మేము అదే అనుకున్నాం. అసలు ఇదే ఈ ఇంట్లో లేకపోతే గొడవలే లేవు. మురళి, ఏమిటా మాటలు? ఒరేయ్, అన్నయ్య పోయి ఒక్కరోజు కూడా కాలేదు. ఏమిటి గొడవలు? ఇలాంటివన్నీ చేసి అన్నయ్య ఇంకా చంపకండి. మీరంతా గొప్ప చదువులు చదువుకున్నారు, ఎందుకు దండగా? ఆ ఏడు పైన లోనికి రా. అన్నయ్య, నాన్న, బాధపడకమ్మా. పిల్లలు అసలు ఇలా మాట్లాడతారని నేను ఊహించనే లేదు. అన్నయ్యకు జరగాల్సిన ఖర్చు ఎంత? నువ్వు నన్ను అడగాలి. అన్నయ్య ఎప్పుడు అంటుండేవాడు ఇల్లంతా సంతోషంగా ఉండాలని. కానీ వీళ్ళు మాత్రం ఎవరికి వాళ్ళు మేం మాత్రమే బాగుండాలనుకుంటున్నారు. బాధపడకమ్మమ్మా. కడచూపు కూడా చూసుకోలేకపోయాను మీ తాతయ్యని. చుట్టూ ఉన్న మనుషుల గురించి మనిషి పోయాక తెలిస్తే ఏం లాభం?
అవును, నిజమే. నా చెల్లెలు చెప్పినట్టు మనిషి పోయాక తెలిస్తే ఏం లాభం? ఆ రోజు నేను చూసిన నా పిల్లలు నిజం కాదు, నా పెంపకం నిజం కాదని అర్థమైంది. అలాంటప్పుడు 11 రోజుల పాటు వాళ్ల మధ్యన ఎలా ఉండాలా అనిపించింది. ఎవరికైనా పోయే ముందు జీవితం అంతా ఒక్కసారి కళ్ళ ముందు గిర్రున తిరుగుతుందంటారు, కానీ నాకు పోయాక తిరిగింది. హలో, నేను మురళి. చెప్పావు. నాన్నగారు చిన్నదేనో రేపు వచ్చింది, అలాగా? పెద్దదేనో అదే 11వ రోజు వచ్చే బుధవారం వచ్చింది. ఉంటాను. నాగే మావయ్యకి చెప్పా? చెప్పాను అత్తయ్య. ఏడీడు? ఎవరు కొత్తంగాడా? అన్నయ్యకి అన్నం పెట్టాలి. వాడు నిన్నటి నుంచి కనిపించట్లేదు కదా. సర్లే. పాపా పాపా, వస్తున్నా అత్తయ్య. నాన్నకు అన్నం పెట్టాలి, అరిటాకులో తీసురా. అలాగే అత్తయ్య. కొత్త ఇంట్లో ఉంటే బాగుండు, అన్నీ చూసుకున్నాను. వాడుంటే కాదు, ఇంట్లో అన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి. వాడు అలాంటి వాడు కాదండి. మురళి, నువ్వు కూడా అమ్మాయితో పైకి వెళ్ళు, ఇద్దరు ఉంటే బాగుంటుంది. వెళ్ళండి. సరే, నేను కిందకి వెళ్తాను. ఏయ్, ఇంతసేపు ఏం చేస్తున్నావే? ఇంకా ఈయన్నే ఉన్నావా? అరే, ఎందుకు ఏడుస్తున్నావే? ఈ కాలంలో కాకులేడున్నాయే. చల్తి, అక్క ఫోన్ చేసింది, వాళ్ళు చిన్నదినానికి రావట్లేదంట. గా సంతోష్ గారిని పంపిస్తుండ్రు. జర జాగ్రత్త, వాని సంగతి నీకు తెలుసు కదా. చల్, కిందకి వెళ్దాంపా. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఎల్లుండిగా సంతోష్ గారితో మనం కూడా ఇంటికి పోతున్నాం. అర్థమవుతుందా? ఏయ్, ఈడ నువ్వేం చేస్తున్నావే? కిందకబా. అయితే ఏం చేసావు? మొత్తం చెరువులు చేసేసాను రా. అందరూ అదే కదరా, బాగానే కిట్టుద్దులే. ఎక్కడి నుంచి? ఒరే ఇది అన్నావా? రాజుగారికి పెట్టి భోజనం కాకులు ముట్టుకోలేదట్రా. అయితే ఆయనకి ఇది పెద్ద కోరిక మిగిలిపోయి ఉంటదిరా. రేపు 3వ రోజు కదా, చూద్దారి. అరే సంతోష్, ఏడున్నావురా? రాజమండ్రి. అవునా? వినిపించిందా? అయితే ఆడితోనే మాట్లాడుకో. ఏందిరా లేటు? గిన్నె ఉన్నాం సార్, వస్తున్నాం సార్, వస్తున్నాం. జల్దీ రండి. ఓకే సార్, ఓకే. ఏమరా సత్తి, నీ ఇష్టం వచ్చినట్టు సౌండ్ పెంచుతున్నావులే. నీకు బాగా చీపైపోయిండ్రా. నీకు మా అయ్యకి చూస్తున్నాన్రా. మా ఆయనేమో జన్మదినాలు పార్టీలు అటెండ్ అవుతున్నాడు, నన్నేమో తద్దినాలు పొమ్మంటున్నాడు. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత చెప్తాన్రా. నీకేమో గిఫ్ట్ ఇస్తా, మా అయ్యకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. అట్లనే సార్, తగ్గిస్తా. ఇప్పుడు అక్కర్లేదులే. అరే ఆప, బండాపు. ఏం సార్, బాత్రూమ్ పోతావా? కాదు బే, వెళ్ళకపో. పాప ఆపరా. యాడికి పోవాలి? పక్కూరికి వెళ్ళాలి. అరే డోర్ అన్లాక్ చే. నీకు కనబడ్డేమో, నువ్వు ముందేలా తలుపు తీస్తాను ఎక్కుతారా. తలుపేసేయి. ఎన్ని రోజులైంది? ఏం సార్? నిన్ను గారా సతీ, నువ్వు నడప. నన్నా బాబు, 4 రోజులైందని నేను చచ్చిపోయి. ఏం చేసేటోడివి? పొలిటీషియన్ బాబు. పాలిటిక్సా? మరేమైంది? మా ఊర్లో పోటీ చేశాను బాబు, ఎమ్మెల్యే గాని. ఇంత కారు ఆపి ఫ్రీగా ఎక్కించుకున్నారు చూసారా, అదే మా ఊరండి. మరి పక్కూరికి ఎందుకు పోతున్నావు? పైకనక కాదండి, ఆ నా సమ చూసి నవ్వకూడదని చెప్పేసండి. ఎవడాడు? అదేనండి గెలిచిన ఎమ్మెల్యే. అంటే నువ్వు ఓడిపోయండి, ఆ బాధ తట్టుకోలేక ఎంట్రీని తాగేసానండి. అంటే నువ్వు ఓడిపోయావా? ఓడిపోయిన ఎమ్మెల్యే నేను చెప్తున్నాను కదండి. అరే సత్తి, బండాప్రా. ఏమైంది సార్? ఆయనకి వాటర్ ఇవ్వాలా? ఆయన దిగిపోమని చెప్పు. దేనికండి? నాకు ఓడిపోయిన లచ్చరు, పాలిటిక్స్ లో ఓడిపోయిన అంటే అస్సలు లచ్చరు. ఆపరా, దీపోమని చెప్పా. ఓడిపోవడమే దరిద్రము, ఎంట్రీ దాగడం ఇంకా దరిద్రం. చల్ చల్, నడు నడు. రే తలుపు తీయరా.
అట్లానే సార్. పొలిటీషియన్ అయితే ఏంది దిగా అరే దిగిపోయిండ్రా డోర్ పెట్టారా